Hi friends, welcome back to Vedavyas YouTube Maths channel. So మనం number of figures, count the number of figures అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నామండి. సో అందులో ఈరోజు ఈ క్లాస్లో ఇంకొక మోడల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని మోడల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక మోడల్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాము. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఈ డయాగ్రామ్ చూస్తేనే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినటువంటి మోడల్స్ ఏమన్నా గుర్తు రావాలి. సో ఇక్కడ మనకు మోడల్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇలా ఒక ట్రయాంగిల్ ఇన్సైడ్లో ఇంకొక ట్రయాంగిల్ వస్తే దానికి ఇన్సైడ్ ఇంకో ట్రయాంగిల్, దానికి ఇన్సైడ్ ఇంకో ట్రయాంగిల్ ఇలా వస్తే ఎలా కౌంట్ చేయాలి అని మనం ఇంతకుముందు ఒక మోడల్ డిస్కస్ చేసామండి. సో మీరు ప్రీవియస్ క్లాసెస్లో చూసారంటే అవి కూడా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ మనం చూస్తే ఎక్సెప్ట్ దిస్ లైన్స్, ఈ 3 లైన్స్ వదిలేద్దాం, రిమైనింగ్ చూస్తే మనకి ఇలా ఉంది. సో ఇలాంటి డయాగ్రామ్స్ ట్రయాంగిల్ ఇన్సైడ్లో ట్రయాంగిల్స్ వస్తూ ఉంటే ఎలా కౌంట్ చేయాలి అంటే ఇక్కడ మొత్తం టోటల్గా మనకు 1, 2, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. 3 ట్రయాంగిల్లో 1 ట్రయాంగిల్ లీవ్ ఇట్, రిమైనింగ్ 2 ఉంటాయి. 2 into 4 plus 1 నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఈ ఫిగర్లో 2 into 4 plus 1 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 9 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఈ ఫిగర్లో. అంటే మనం ఈ పార్ట్ సపరేట్ కౌంట్ చేస్తున్నాం, దీన్ని కౌంట్ చేసాం, దీన్ని కౌంట్ చేసి ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ వచ్చేసాం. ఓకే, అలాగే సో ఇక మనం 2 into 4 plus 1. బట్ ఈ డయాగ్రామ్కి ఇక్కడికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంది, ఇక్కడికైతే 2, 4 are 8 plus 1 9 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఓకే అండి. బట్ ఈ డయాగ్రామ్కి వస్తే ఎక్స్ట్రాగా ఇలా లైన్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ లైన్ డ్రా చేయడం వల్ల ఏమైంది, ఈ బిగ్ ట్రయాంగిల్ని 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. అంటే బిగ్ ట్రయాంగిల్ ఒకటి ఉంది, ప్లస్ అది కాకుండా ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. అలాగే ఇక్కడ ఇంకొక 2 పార్ట్స్గా డివైడ్ అయింది, అంటే 4 పార్ట్స్. ఇక్కడ ఒక 2 పార్ట్స్గా డివైడ్ అయింది, 6 పార్ట్స్గా డివైడ్ అయింది. అంటే దిస్ ఈస్ 2 into 4 plus 1 9 ట్రయాంగిల్స్. అది కాకుండా 1, 2, 3, 4, 5, 6 పార్ట్స్ ఎక్స్ట్రాగా వచ్చాయి. సో 9 plus 6 15 triangles. So in this diagram 15 triangles are there. సో చూసారు కదా, ప్రీవియస్ క్లాస్లో ఉన్నటువంటి మోడల్ వచ్చి మనకి ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన మోడల్ని అప్లై చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి అని చూస్తున్నాం. మరి ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మనం ఏం చేయొచ్చు, ఎలా కౌంట్ చేయాలి. ఇక్కడ చూడండి, దిస్ 1 triangle and this and total ఇక్కడ ఒక 3 పార్ట్స్గా డివైడ్ అవుతుందండి, అంతేనా. సో ఇక్కడ మనం ఆ మోడల్ డిస్కస్ చేసుకుంటే ఈ హారిజంటల్ లైన్, నెక్స్ట్ హారిజంటల్ లైన్ ఇలా ఉంటే మనం ఎలా చేయాలి, 1, 2, 3 1, 2, 3 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. బట్ ఇంకొక లైన్ ఇలా వచ్చింది, వెర్టికల్ లైన్, ఇది కూడా ఇప్పుడు 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అయింది. ఈ మోడల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. ప్రీవియస్ క్లాస్లో ఈ మోడల్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ మనకు 1, 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 1 plus 2 3. బట్ ఇక్కడ 3 అగైన్ మళ్ళీ 3 పార్ట్స్, 1, 2, 3 పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి 3 3s are 9 triangles are there.
ఏది ఈ పార్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటే 9 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఓకే అండి. నెక్స్ట్ ఇది చూడండి. ఇది ఒక స్క్వేర్ షేప్ ఆర్ రాంబస్ షేప్ తీసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. స్క్వేర్ షేప్ కానీ రాంబస్ షేప్ కానీ తీసుకుంటే దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? ఇలా మనం స్క్వేర్స్ని కానీ రెక్టాంగిల్స్ కానీ రాంబస్ కానీ మనం ఇట్లా డివైడ్ చేసేటప్పుడు ఎన్ని పార్ట్స్గా 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం కాబట్టి 4 2 జా 8 ట్రయాంగిల్స్. సో ఇక్కడ మనకు ఈ దీంట్లో కలిపి 8 ట్రయాంగిల్స్ వచ్చాయి. ఈ బిగ్ తీసుకుంటే ఎన్ని వచ్చాయి? 9 ట్రయాంగిల్స్. సో ఇప్పుడు 9 ప్లస్ 8. నెక్స్ట్ ఇంకేమన్నా మనం కౌంట్ చేయని ట్రయాంగిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఈ లైన్ మనం డ్రా చేసాం, ఈ లైన్ డ్రా చేసాం. బట్ ఇక్కడ ఇంకొక లైన్ వచ్చింది, ఇక్కడ ఒక లైన్, అంటే ఇదొకటిగా కౌంట్ సపరేట్ అయిపోయింది. 1 2. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినది 3 this one. 4 triangles are there. So 9 plus 8 plus 4. మనం ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ట్రిక్స్ని యూజ్ చేసుకొని కౌంట్ చేసేటివన్నీ కౌంట్ చేసాం. అలా కౌంట్ కాకుండా రిమైనింగ్ ఇంకేమన్నా ఉన్నాయంటే దిస్ 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ పార్ట్లో ఉన్నటువంటి ట్రయాంగిల్స్ని కౌంట్ చేసాం, ఇక్కడ వరకు కౌంట్ చేసాం. బట్ ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్, 4 ఎక్స్ట్రా వచ్చాయి. నౌ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్? 9 plus 8 27, sorry, 9 plus 8 17, 17 plus 4 21 triangles. So how many triangles are there? 21 triangles are there. ఓకే అండి. సో మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్లో కొన్ని ట్రిక్స్ని యూజ్ చేసుకుంటే, సపరేట్ చేసుకుంటూ వస్తే మనకు ఆ ట్రిక్స్ అన్ని బిఫోర్ క్లాసెస్ అన్ని ట్రిక్స్ అన్ని చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఏ ట్రిక్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక పార్ట్గా డివైడ్ చేసుకున్నాం, ఇక్కడ ఒక పార్ట్గా వచ్చింది, వాటిలోకి మనం కౌంట్ చేసుకున్నాం. నెక్స్ట్ కౌంట్ కాకుండా రిమైనింగ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే అండి. సో మా వీడియోస్ చూస్తే కదండి, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. సో మరొక ప్రాబ్లమ్స్తో, మరొక మోడల్తో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, bye bye.